జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలట. ఇందుకోసం హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశాడు. నేను ఎన్నిసార్లు అడిగినా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం లేదు. నాకు NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండోలతోటి, CRPF జవాన్లతోటి భద్రత కల్పించాలి అని అడుగుతున్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పిటిషన్ వేయటం ఇది రెండోసారి. పోయిన ఏడాది ఇట్లాంటి పిటిషన్ వేస్తే ఆయనకి తగిన భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కోర్టులో. జగన్కి ఇప్పటికీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం కోర్టులో ఆ రోజున చెప్పింది కూడా. Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే 139 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. అయినా కూడా నాకు 59 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆరోపించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే NSG కమాండోలో ప్రొటెక్షన్ ఉంది. ఈ కమాండోలు కేంద్ర ప్రభుత్వం కింద ఉంటారు. 2003లో ఆయన మీద నక్సలైట్ల హత్యా ప్రయత్నం తర్వాత నుంచి కేంద్రం ఆయనకి NSG కమాండోల ప్రొటెక్షన్ కల్పించింది. దాదాపు 25 ఏళ్ల నుంచి ఆయనకి మరి ఈ స్థాయి భద్రత ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు Z+ కేటగిరీ కంటే మించి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. అధికారం ఉంది కదా అని కొన్ని వేల మంది పోలీసుల్ని తన భద్రత కోసం వాడుకునేవాడు. తనకు చంద్రబాబు నాయుడు గారి లాగా NSG కమాండోలు లేకపోయేసరికి స్టేట్కి చెందిన ఆక్టోపస్ వాళ్ళకే బ్లాక్ యూనిఫామ్లు వేసి తన చుట్టూ పెట్టుకునేవాడు. అది చాలక ప్రధానమంత్రికి ఉండే SPG అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి సమాంతర వ్యవస్థ ఏర్పాటుకి శ్రీకారం చుట్టాడు 2023లో. ఇందుకోసం ఒక చట్టం కూడా చేశాడు. దీనికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ SSG అని పేరు పెట్టాడు. ఈ కొత్త వ్యవస్థ కోసం 431 కొత్త పోస్టులను కూడా క్రియేట్ చేశారు. సీఎం జగన్కి PMకి ఉన్నంత సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశాం అని అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి PSR ఆంజనేయులు గారు గొప్పగా చెప్పేవారు. జగన్ ఈ స్థాయిలో భద్రత కల్పించుకోవడం ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉండటం వల్ల కాదు, తన ప్రత్యేకతను చాటి చెప్పడం కోసం, తనని తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం అనేది చాలామంది అభిప్రాయం. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దగా జనంలోకి వెళ్ళింది లేదు. మరెందుకు సెక్యూరిటీ కోసం ఇంత ఆరాటమో తెలియదు. అయినా ఆయన కోరుకుంటున్నట్టు NSG కమాండోల రక్షణ అయితే లభించే అవకాశాలు చాలా తక్కువ.